సూర్యునికి భూమికి నడుమ చంద్రుడు వస్తే సూర్యగ్రహణం అమావాస్య రోజు వస్తుంది. సూర్యునికి చంద్రుడికి నడుమ భూమి వస్తే చంద్రగ్రహణం పున్నమి నాడు వస్తుందని వైలల్లో చదువుకున్నాం. కానీ అమ్మమ్మనో నాయనమ్మనో అడిగితే రాహు కేతు అనే గ్రహాలు సూర్య చంద్రులను మింగుతుంటాయి, గందుకే గానం పడుతుంటదని చెప్తుంటారు. సరే, ఇక వార్తేందో చూద్దాం పాండ్రి. ఎర్రటి రంగుల మస్తు పెద్దగున్నది చందమామ, కానీ అటు కొసకు మస్క మస్క గానొస్తుంది కదా, గానం పట్టింది. మరి దునియా మొత్తం ఇలా బ్లడ్ మూన్ గిట్ల అగుపడ్డది. మధ్యాహ్నం 3:20 చాలైతే పొద్దుముక 6:47 ఇడిచింది. ఇండియాలో 25 నిమిషాల పాటు గానం చూసే భాగ్యం దక్కింది. 7 తర్వాత పురాగ గిట్ల కనిపించిండు పున్నమి చంద్రుడు. పబ్లిక్ ఇంట్లోకెళ్ళి బయటికి వచ్చి చూసిండ్రు. కొందరు బంగ్లాలు ఎక్కితే ఇంకొందరు టెలిస్కోప్ లో చూసి మురిసిండ్రు. గానం టైంలో పూజలు చేయొద్దని మబ్బులనే దేవుళ్లకు అభిషేకాలు చేసి గుళ్లకు తాళం పెట్టి దర్శనాలు బంద్ పెట్టిండ్రు. మళ్ళా రేపు మబ్బులనే తెరిచేది. ఉదయం 4వ తారీఖు ఉదయం 3 గంటలకు ఆలయం తీసి ఆలయం శుద్ధి చేయబడుతున్నది. అంతటా గుళ్ళు మూసేస్తే ఆంధ్ర శ్రీకాళహస్తిలో మాత్రం తెరిచే పెట్టిండ్రు. దర్శనాలు నడిచినాయి. ఇక్కడ స్వామివారి శిరస్సు మీద అమ్మవారి యొక్క నడుములో 1 తల సర్పము 5 తలల సర్పం ఉన్నందువలన ఈ సూర్యగ్రహణమైన చంద్రగ్రహణమైనా కూడా గ్రహణాన్ని గమనించేది రాహు కేతువులే గనుక రాత్రికి ఇండ్లు శుద్ధి చేసుకొని తలతానాలు వేసి వంట వేసుకున్నారు ఇండ్లల్లా. ఏమైతది అనుకున్నోళ్ళు ఎప్పటి లెక్కనే వేసుకున్నారు.